నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యువతను మోసం చేసిన వారికి, అన్యాయాల్ని ప్రశ్నించని వారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలంటూ పట్టణంలో వినూత్న ప్రచారం. పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ వినుకొండ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం. వినుకొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నందు సోర్స్ సెగ్రిగేషన్ అవేర్నెస్ పై విద్యార్థులకు అవగాహన. వినుకొండ పట్టణ మాల మహానాడు అధ్యక్షులుగా రాయని చిన్న నియామకం. మాలలంతా ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వినుకొండలో కూటమి నాయకులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వినుకొండ జూనియర్ కళాశాల మైదానం, ఎన్ఎస్పి కాల్వకట్ట ప్రక్కనున్న సాయిబాబా గుడి వద్ద ఉదయపు నడక చేస్తున్న వారిని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఆత్మీయంగా పలకరించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ప్రధాన రహదారిలోని టీ స్టాల్స్ వద్దకు తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ కూటమి 7 నెలల పాలన, జరుగుతున్న సంక్షేమాన్ని ప్రజలు గుర్తించారన్నారు. యువతను మోసం చేసిన వారికి, అన్యాయాల్ని ప్రశ్నించని వారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే పట్టభద్రులను దారుణంగా మోసం చేసిన వైకాపాను యువత ఎప్పుడు క్షమించరని, అది తెలిసే వారు అమలు చేస్తున్న కుట్రలు, కుయుక్తుల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. స్వల్ప వ్యవధిలో 6 లక్షల కోట్ల పెట్టుబడులతో 4 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చేయటం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ శ్రమల వల్లనే సాధ్యమైందన్నారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీఓ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆలపాటికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, ఆలపాటిని గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరించగలరన్న సమర్థులన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ జర్నలిస్ట్ సోదరులకు నమస్కారం. ప్రత్యేకించి ఈరోజు వాకింగ్ ట్రాక్ల దగ్గరికి వెళ్ళి అనేక మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ని కలిసాం. టీ స్టాల్ దగ్గరకు వచ్చి గ్రాడ్యుయేట్స్ ఓటర్లను కలిసాం. అలాగే నిన్న టౌన్ లో వార్డులు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ కలిసాం. ఎక్కడికి వెళ్ళినా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా 99% అందరు కూడా మేము ఎన్డీఏకి మద్దతు, తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రిగా నారా లోకేష్ గారు రాత్రింబార్లు ఆహార్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. ఈరోజు ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించారు. రాష్ట్రం కోసం వాళ్ళందరూ ఇంత కష్టపడుతూ ఉంటే మా వంతు మేము సహకారం అందిస్తామని ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఓటర్లు, మరో పక్క ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ కష్టాన్ని గుర్తించారు. ఈరోజు ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది. 7 నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది ప్రభుత్వం. అలాగే 7 నెలల కాలంలోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చింది. అలాగే 4 లక్షల ఉద్యోగాలకి భవిష్యత్తు ప్రణాళిక చేపట్టింది. ఇప్పుడు ఈ పెట్టుబడులు రావడంతో ఆ విధంగా ఈ రోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి కృషి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి కృషి, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ఈ రోజు ప్రజలు గుర్తించారు. దానికి అండగా నిలబడతామని చెప్పారు. మరో పక్క గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని మొత్తం గాలికి వదిలేసి తీరని అన్యాయం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపలేకపోయారు, ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు. లక్ష్మణరావు గారు ఏం చేశారంటే, ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పుడన్నా నిలదీశాడా? నిరుద్యోగులకు మాట ఇచ్చి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎప్పుడైనా అడిగాడా? ఎందుకు అడగలేదు? పోనీ టీచర్స్ అందరినీ బ్రాందీ షాపుల దగ్గర పెట్టి బ్రాందీ అమ్మిస్తా ఉంటే ఆ రోజు కరోనా టైంలో ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఈరోజు టీచర్స్ అందరికి సమాధానం చెప్పమానండి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా నోరు మెదపని క్యాండిడేట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాయన. అంటే నిన్ను ఎమ్మెల్సీ గెలిపించింది దేనికి? అంటే ఎంప్లాయీస్, టీచర్స్ మేము తప్పుడు కేసులు పెడితే ఏ రోజైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడలేదు? ఒక నియంత పోకడలు పోయి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా
ఎంప్లాయీస్ మీద, ఎన్జిఓ నాయకుల మీద, టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే ఎందుకు పోరాడలేదు? ఒక గంటన్న ఈ రోజున ధర్నా చేశాడా? ఈ రోజున మాట్లాడా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మీద కనీసం టీచర్ సమస్యలు కానీ, ఎన్జిఓ సమస్యల మీద కానీ, నిరుద్యోగ సమస్యల మీద ఎమ్మెల్సీగా ఉండి నోరు మెదపనటువంటి లక్ష్మణరావుకి ఈ రోజు ఓటు అడిగే హక్కుందా? టీచర్స్ యూనియన్ కూడా లక్ష్మణరావు గతంలో ఎమ్మెల్సీగా సరిగా పనిచేయలేదు అంటే మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈసారి వేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని టీచర్స్ యూనియన్లు కూడా, ఎక్కువ టీచర్స్ యూనియన్లు అన్ని కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వచ్చినాయి. ఎన్జిఓ యూనియన్లు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికినాయి. ఈరోజు భారీ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు ఖాయం. పాల్గొన్నారు, రైతులకు అండగా నిలబడ్డారు, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వారి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా. అట్లాగే అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక పక్క సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకొని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో మాట్లాడేటువంటి చొరవ ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ని మోసం చేసినటువంటి ఈరోజు వైసీపీ కుయుక్తులు మన్నుతూ ఉంది. దీన్ని యువత కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. అనేక విధాల యువతను మోసం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడు యువత క్షమించరు, భవిష్యత్తులో కూడా క్షమించే ప్రసక్తి లేదు. యువత నేను విజ్ఞప్తి చేస్తున్నా. వైసీపీ పాలనలో తీరని అన్యాయం జరిగింది యువతకి. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను ముంచేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాత్రి బాలు కష్టపడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని, యువతకి కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరోపక్క కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి సపోర్టు, సహకారం ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి. పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లు నిధులు ఇచ్చారు. అమరావతి రాజధానికి నిధులు ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాల కేంద్ర ప్రభుత్వం, విశాఖ ఉక్కు దగ్గర నుండి అన్నిటికి కూడా నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం మన సహకారం ఇచ్చారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వంలో ఈ సహకారం ఎందుకు తీసుకోలేకపోయారు? వైసీపీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఎందుకు మాట తప్పారు? ఎందుకు వైఫల్యం చెందారు వైసీపీ? ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడానికి కుయుక్తులు పడుతూ ఉంది వైసీపీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి మెచ్చరు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అనేక పట్టణాల్లో జాబ్ మేళాలు పెట్టి, అనేక ప్రైవేట్ కంపెనీలు కూడా పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. సో లక్షలాది ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపరచడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని ఓ పక్క వడ్డీలు కడుతూ, అప్పులు కడుతూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు యువత అంతా కూడా గమనించారు. అందుకే ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడుపుతున్న చంద్రబాబు గారికి మా మద్దతు అని చెప్పేసి యువత ముందుకొచ్చి నిలబడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇతర దేశాలు వెళ్ళి లోకేష్ గారు పెట్టుబడుల కోసం కృషి చేశారు. పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు పూర్తయ్యే కొంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా నిరుద్యోగులకి కొండంత అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా నేను కోరుతున్నా, మీ ఆశయాలను సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ, యువతని, ఉద్యోగుల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కొండంత అండగా నిలబడ్డ మీ అందరికీ భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని, మీరు అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు గారు డిఎస్సికి ఆదేశాలు ఇచ్చారు. 16,437 టీచర్ ఉద్యోగాల నియామకాలని ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. దీనివల్ల మరి వేలాది మందికి 16,000 మంది పైగా టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయి. దీనివల్ల ఈరోజు టీచర్స్ తక్కువ స్టాఫ్ ఉండి భారంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రేపు ఈ కొత్త రిక్రూట్మెంట్ రాగానే వాళ్ళకి కూడా పని భారం తగ్గుతుంది. మరి గతంలో 8 డిఎస్సీలు చంద్రబాబు గారు రిక్రూట్ చేశారు. రేపు 16,000 పోస్టులు మళ్ళీ చేయబోతున్నారు. 16,437 పోస్టులు కొత్త టీచర్ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అంటే ఆయన కాలంలో 9 డిఎస్సీ ఉద్యోగాలు, 2 లక్షల పైన టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు. సో కొత్త ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా చంద్రబాబు గారి పాలనలో నడుస్తూ ఉంది. అనేక వేల లక్షల మందికి అవకాశాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గతంలో చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ డిఎస్సీ వేయాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి సాధ్యం అని చెప్పేసి ఈరోజు యువత అంతా నమ్మారు. దాన్ని ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత
ఖచ్చితంగా 16,430 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చంద్రబాబు గారు దాని మీద ఫైల్ మీద సంతకం పెట్టడం కూడా యువత అందరికీ తెలుసు. కాబట్టి ఇది 16,000 మంది టీచర్స్ కి ఒక గొప్ప అవకాశం రాబోతా ఉంది. యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా కొత్త పరిశ్రమలో కూడా లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క ఎంప్లాయీ మీ గ్రాడ్యుయేట్ ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పేరుకి ఎదురుగా మీ ప్రాధాన్యత ఓటు 1 వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆపై తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తే గతంలో వర్గీకరణ చేసిన సమయంలో ఆనాటి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినుకొండ పట్టణ అధ్యక్షులుగా రాయని చిన్న నియామక పత్రాన్ని అందజేసిన గోదా జాన్పాల్ మాట్లాడుతూ, అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలతో పాటు ఎస్సీలకు భారత రాజ్యాంగంలో కల్పించింది అవకాశాలు మాత్రమేనని, పంచుకోవడానికి ఆస్తులు కాదని ప్రభుత్వాలు, వామపక్షాలు, ఆయా రాజకీయ పార్టీలు గుర్తించాలని, ఉన్న రిజర్వేషన్లను విభజించి రానున్న రోజుల్లో రిజర్వేషన్ ఎత్తివేయాలని కుట్ర కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుందని, నియోజకవర్గంలోని మాలలంతా ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని, దానిలో భాగంగానే వినుకొండ పట్టణంలోని రైలుపేటకు చెందిన రాయని చిన్నాను వినుకొండ మాల మహానాడు పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ నియామక పత్రం అందజేయటం జరిగిందని, నేటి నుండి పట్టణంలోని మాలలను ఏకం చేస్తూ సంవత్సరాల తరబడి కుంటుబడి ఉన్న శ్మశాన సమస్యను పరిష్కరించే దిశగా మాలలు పోరాటం ఉండాలని, వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను ఏకం చేస్తూ భవిష్యత్తు రాష్ట్ర కమిటీ తీసుకునే కార్యాచరణకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఉండబడేటువంటి మాలలను ఏకం చేస్తూ ఎప్పటికో దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో సమస్యలు పుట్టుపడున్నటువంటి ప్రధానంగా శ్మశాన సమస్యలు, ఇంకా మాలలో అభివృద్ధికి దూరంగా ఉండబడేటటువంటి పరిస్థితులను దృష్టి పెట్టుకుని ఈ ప్రాంతంలో తన పనిచేయడానికి పట్టణ అధ్యక్షుడిగా ఈరోజు తీసుకోవడం జరిగింది. నేటి నుండి ఈ ప్రాంతంలో ఉండబడేటటువంటి మాలలు తనని గౌరవిస్తూ, అలాగే పట్టణంలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడానికి, గతంలో ఉన్న కమిటీలను మళ్ళా తిరిగి ఉత్తేజవంతులుగా ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేయాలని, అలాగే గతంలో ఏదైతే ఆగస్టు 1 వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మాల మహానాడుతో పాటు ఈ దేశంలో ఉండబడేటటువంటి ప్రజాస్వామ్యులు, అంబేద్కర్ వాదులంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే తెలంగాణలో 195 ప్రకారం రిజర్వేషన్ ని వర్గీకరించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మద్దతుగా గతంలో వేసినటువంటి 1 మ్యాన్ కమిషన్ ని, ప్రభుత్వానికి మద్దతుగా 1 మ్యాన్ కమిషన్ నివేదిక వచ్చినా ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మరలా వర్గీకరణ చేసే ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా మాల మహానాడు ఈ నియోజకవర్గంలో, ప్రధానంగా ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో బలంగా పనిచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మాలామాదిగల అన్నదమ్ములు అనేటటువంటి విషయాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాలైనా గుర్తుపెట్టుకుని, ఈ ఏదైతే మాదిగలు వర్గీకరణ విషయంలో ఎవరి వాటా వారు పంచుకోవాలని చెప్తా ఉన్నారు, అది వాటా పంచుకోవడానికి ఆస్తులు కాదు, భారత రాజ్యాంగంలో కల్పించిన అవకాశాలు అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలే తప్ప ఆస్తుల్లో పంచుకొని దీన్ని నిర్వీర్యం చేసుకోవడం, ఆస్తులు కూడా కొన్నాళ్ళకి తరిగిపోతాయి, కానీ అవకాశాలు తరిగిపోయాయి కాదు. రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలని నేడు పట్టణాధ్యక్షుడికి ఎంపికైనటువంటి రాయని చిన్న ఈ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఈ పట్టణంలో ఉన్న ప్రతి మానవాడిని కదిలిస్తూ మానవుల చైతన్యం చేసే దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆయన కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలుగు నష్టాలు మరియు వ్యక్తిగత వికాసం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం మంగళవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచనల మేరకు జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిశుభ్రతపై విద్యార్థులకు మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పించారు. తడి, పొడి, చెత్తలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం చేతిలో లేకపోయేసరికి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని
పల్నాడు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ అన్నారు. దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించటానికి ప్రతిపక్ష నాయకుడు ఏముఖం పెట్టుకొని వెళ్లాడని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. సాక్షాత్తుగా పార్టీ దాడి చేసే సమయంలో పార్టీ ఆశ పనిచేసే సత్యవర్ధన్ అనే దళితుల వ్యక్తికి ఇవాళ వెళ్ళి కోర్టులోకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పి ఏ విధంగా మీరు అతన్ని బెదిరించారు? అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు ఇచ్చి ఏ విధంగా బెదిరిస్తారు? ఆ కేసులో వల్లభనేని వంశీ అనే వ్యక్తి జైలుకి వెళ్ళాడు. తప్పేముంది? కిడ్నాప్ చేసినారు, మానభంగాలు చేశారు, ఆడవారి మీద అజ్ఞానం పెరిగిపోయాయి. ఆనాడు రాష్ట్రంలో ఆడవారు రోడ్డు మీద తిరగాలంటే ఇబ్బంది పడిపోయేవాళ్ళు. ఆగస్టు 15 రోజున ఒక వ్యక్తి కత్తితో అతి కిరాతకంగా దళిత అమ్మాయిని చంపితే కనీసం ఆనాడు ఆ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లోకేష్ బాబు గారు అక్కడ వచ్చినంత వరకు పట్టించుకోలేదు. చీరాల్లో ఒక దళిత అమ్మాయి, నసరాపేటలో ఒక కళాశాల విద్యార్థిని అలా జరిగితే కనీసం పట్టించుకోలేదు. అదేవిధంగా రేపల నియోజకవర్గంలో వాళ్ళ అక్కడే నడిపిస్తానని చెప్పి తమ్ముడు ఆవేదన బాధపడుతుంటే ఆనాడు ఆ తమ్ముడిని పెట్రోల్ బస్ తగలబెట్టినటువంటి వ్యక్తికి మీ పార్టీ నాయకుడు కొడుకు అని చెప్పి ఆనాడు నీరుగారు ఇచ్చారు కేసుని. ఇవాళ కూటమి ప్రభుత్వం తప్పులు చేసి ప్రతి ఒక్కరిని జైలు పంపిస్తా ఉంది, అంతేగాని చట్టం చేతులు ఉందని చెప్పి కేసులు పెట్టించట్లేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు మీరు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.